ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. నరసింహ శతకము శేషప్ప కవి విరచితము. చాలా మంచి మంచి పద్యాలు ఉన్నాయి. అందరికీ ఉపయోగపడేటటువంటి శతకం అన్నమాట. నీతి బోధకము, పైపెచ్చు నరసింహస్వామిని స్తుతించడము రెండు ఉన్నాయి. అందువల్ల నీతి ఉంది, అందులో స్తుతి కూడా ఉందన్నమాట. మనం ఒక నీతిని నేర్చుకుంటాము, భగవంతుణ్ణి స్మరించుకుంటాము, ఆయన నామస్మరణ కూడా చేస్తాము. తర్వాత పద్యం. పక్షివాహన నేను బ్రతికినన్ని దినాలు కొండెగాండ్రను గూడి కుమతినైతి, అన్న వస్త్రములిచ్చి ఆదరింపుము నన్ను కన్న తండ్రివి నీవే కమలనాభ, మరణమయ్యడి నాడు మమతతో నీ యొద్ద బంట్లతోలుము ముందు బ్రహ్మజనక, ఎనజ బటావళి ఈడిచి కొనిపోక కరుణతో నా యొద్ద కావలుంచు, కొసకుని సన్నిధికి పిల్చుకొనియు నీకు సేవకుని చేసి కొనవయ్య శేషశైన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పక్షివాహనాన్ని సంబోధిస్తూ ఉన్నాడు శేషప్ప కవి. మంచి మంచి సంబోధనలు చేస్తూ ఉంటాడన్నమాట. పక్షివాహన అంటే గరుత్మంతుణ్ణి వాహనంగా కలిగినటువంటి ఓ స్వామి, నేను బ్రతికినన్ని దినాలు, ఇంతకాలం బ్రతికాను కదా, ఈ రోజులంతా కూడా కొండెగాండ్రను కూడి కుమతినైతి. కొండెగాండ్రు అంటే ఏంటంటే లేనిపోని చాడీలు చెప్పేటటువంటి వాళ్ళతో కలిసి కుమతినైతి అంటూ ఉన్నాడు. చెడ్డ బుద్ధి గలవాడినయ్యాను అన్నాడు. కొండెగాండ్రను గూడి కుమతినైతి ఏమంటాడు? అన్న వస్త్రములిచ్చి ఆదరింపుము నన్ను, నాకు తినడానికి భోజనము అంటే తిండి, మరి కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చి ఆదరించు స్వామి నన్ను అంటున్నాడు. ఎందుకంటే కన్న తండ్రివి నీవే కమలనాభ, కన్న తండ్రివి నీవే కమలనాభ అన్నాడు. మరణమయ్యడి నాడు మమతతో నీ యొద్ద, మరణమయ్యడి నాడు మమతతో నీ యొద్ద బంట్లదోలుము ముందు బ్రహ్మజనక, మరణమయ్యడి నాడు నా మరణ సమయంలో మమతతో ఆప్యాయతతో నీ యొద్ద బంట్లదోలుము ముందు బ్రహ్మజనక, సేవకులను పంపించు అంటే నీ యొక్క చోటుకి నన్ను తీసుకుని పోవడానికి నీ సేవకుల్ని పంపించు. బ్రహ్మజనక అంటున్నాడు. అంటే బ్రహ్మదేవునికి తండ్రి అయినటువంటి ఓ స్వామి, నీవు నా మరణకాలంలో నీ యొక్క బంట్లను పంపు, నీ లోకానికి నన్ను తీసుకుపోవడానికి అని కూడా అన్నాడు. ఎనజ పటావళి ఈడ్చి కొనిపోక కరుణతో నా యొద్ద కావలుంచు. ఎనజ పటావళి అంటే ఎనజుడు అంటే యముడు. ఎనజుడు అంటే సూర్యుని యొక్క యనవంశోత్తముడు అంటే సూర్యవంశోత్తముడు అని కదా. ఇనుడు అంటే సూర్యుడు అన్నమాట. ఈ సూర్యవంశోత్తముడైనటువంటి ఆ యముని యొక్క భటులు బటావళి ఈడిచి కొనిపోక, నన్ను ఈ భటులు వచ్చి నన్ను ఈడ్చుకొని పోక ముందే కరుణతో నా యొద్ద కావలుంచు, నీ భటుల్ని పంపి వాళ్ళు నన్ను ఈడ్చుకుపోకుండా కాపలా ఉంచు స్వామి అని కూడా అడుగుతున్నాడు. కొసకు నీ సన్నిధికి పిలుచుకొనియు, చివరకు నీ సన్నిధికి నన్ను తీసుకొని పో, నీకు సేవకుని చేసి కొనవయ్య శేషశైనా, నీ సన్నిధికి తీసుకొని పోయి
నీకు సేవకుణ్ణిగా నన్ను చేసుకో ఓ శేషసేన అని అంటున్నాడనమాట. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. తర్వాత పది, నీకు దాసుడనంటి నిన్ను నమ్ముకయుంటి కాననాపై నేడు కరుణజూడు దోషిలుగితి నీకు ద్రోహమెన్నగబోకు పద్మలోచన నేను పరుడగాను భక్తి నీపై ఉంచి భజన చేసెదగాని పరుల వేడను సుమ్మి వరములిమ్ము దండి దాతవు నీవు తడవు చేయకగావు ఘోర పాతక రాశి కొట్టివైచి శీఘ్రముగా కోర్కెలీడేర్చి చింతదీర్చు నిరతముగా నన్ను పోషించు నెవరు నుంచు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇక్కడ ఈ పద్యంలో ఏమంటాడు, నీకు దాసుడనంటి నిన్ను నమ్ముకయుంటి, నీకు దాసుడనని నిన్నే నమ్ముకొని ఉన్నాను అంటూ ఉన్నాడు. కాన నాపై నేడు కరుణ చూడు, కాబట్టి నా పైన నేడు కరుణ చూపించు అంటున్నాడు. కరుణతో నన్ను చూడు అంటున్నాడు. దోసి లొగ్గితి నీకు అంజలి ఘటించి నమస్కరిస్తున్నాను నీకు స్వామి అంటున్నాడు. ద్రోహమెన్నగబోకు, మరి ద్రోహమెన్నగబోకు అంటే ఏమిటంటే ఇక్కడ ఈ నేరములను అని, నేరములు ఎంచవద్దు, ఆ తప్పు చేసినావు ఈ తప్పు చేసినావు అని గతంలో నేను చేసిన తప్పులన్నిటి కూడా నువ్వు ఎంచవద్దు స్వామి అంటున్నాడు. పద్మలోచన నేను పరుడగాను, పరుడగా అంటే వేరే వాడిని ఎవరిని కానీ నీ దాసుణ్ణి నీ భక్తుణ్ణి అంటూ ఉన్నాడు. భక్తి నీపై నుంచి భజన చేసదగాని, భక్తి అంతా కూడా నీపై నుంచి నిన్ను భజన చేసేవాడినే కానీ పరుల వేడను సుమ్మి వరములిమ్ము, పరుల దగ్గరికి పోయి నాకు అది కావాలా ఇది కావాలని అడిగేవాడిని కాను, వరములిమ్ము, కాబట్టి నాకు వరాలిమ్ము స్వామి అంటున్నాడు. దండి దాతవు నీవు, దండి అంటే గొప్ప అని, గొప్ప దాతవు నీవు, తడవు చేయకగావు అంటే ఆలస్యం చేయకుండా నన్ను కాపాడు, తడవు అంటే ఆలస్యం. ఘోర పాతక రాశి కొట్టివైచి, నేను చేసినటువంటి పాపాలు చాలా ఘోరాలన్నమాట, వాటిని అన్నిటినీ కూడా కొట్టివైచి అంటే పోగొట్టి శీఘ్రముగా కోరికలిడేర్చి చింతదీర్చు, త్వరగా నా యొక్క కోరికలను తీర్చి నా యొక్క దుఃఖాన్ని, చింత అంటే దుఃఖం అన్నమాట, తీర్చు తీర్చు అన్నాడు. అంటే దయించి నన్ను నా యొక్క తప్పులన్నీ శీఘ్రంగా తీర్చి అన్నాడు. నిరతముగా నన్ను పోషించు ఎవరు నుంచు, నిరతముగా నిత్యము నన్ను పోషించు అంటున్నాడు. నెవరు నుంచు అంటున్నాడు, నెవరు అంటే దయ, దయచూపుము అంటున్నాడు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. విద్య నేర్చితినంచు విర్రవీగలేదు, భాగ్యవంతుడనంచు పలుకలేదు, ద్రవ్యవంతుడనంచు తరచు నిక్కగలేదు, నిరతదానములైన నెరపలేదు, పుత్రవంతుడనంచు పొగడించుకొనలేదు, భృత్యవంతుడనంచు బొంకలేదు, శౌర్యవంతుడనంచు సంతసింపగలేదు, కార్యవంతుడనంచు గడపలేదు, నలుగురికి మెప్పుగానైన నడువలేదు, నళినదళ నేత్ర నిన్ను నే నమ్మినాను. భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస
దుష్ట సంహార నరసింహ దురిత దూరా, విద్య నేర్చితినంచు విర్రవీగలేదు. నేను చాలా గొప్ప విద్యను నేర్చుకున్నాను అని, నేను గొప్ప విద్యావంతుడిని, సకల శాస్త్రాలు వేదాలు వేదాంతాలన్నీ కూడా నేర్చుకున్నాను అని నేను విర్రవీగడం లేదు అన్నాడు. భాగ్యవంతుడనంచు పలుకలేదు. నేను భాగ్యవంతుణ్ణి అదృష్టవంతుణ్ణి అని నేను పలకడం లేదు. ద్రవ్యవంతుడనంచు, ద్రవ్యం అంటే ధనం, ధనవంతుణ్ణంటూ తరచు నిక్కగలేదు. తరచుంటే తరచుగా నిక్కగలేదు అంటే నిగుడు లేదు అంటున్నాడు, గర్వపడడం లేదు అని. నిరత దానములైన నెరపలేదు. కాకపోతే నిరత అంటే నిత్యము దానాలు నేను నెరపలేదు, ఎవరికి ఇవ్వలేదు. పుత్రవంతుడనంచు పొగడించుకొనలేదు. నాకేమయ్యా, నాకు కొడుకులున్నారు అని చెప్పేసి కీర్తించబడలేదు. భృత్యవంతుడనంచు బొంకలేదు. నేను భృత్యవంతుడనొచ్చు, నాకు సేవకులున్నారంటూ మరి బొంకలేదు అంటున్నాడు. ఇక్కడ పొంగలేదు అని మనం అర్థం చెప్పుకోవాలి. ఇక్కడ బొంకలేదు అంటే అబద్ధం చెప్పలేదు అని కాదు. ఇక్కడ బొంకలేదంటే ఇక్కడ ఏమిటంటే పొంగిపోతున్న కదా, పొంకం అంటారు కదా, అదన్నమాట. ఇక్కడ అంటే పొంగలేదు. శౌర్యవంతుడనంచు సంతసింపగలేదు. నేను గొప్ప శౌర్యం కలిగేవాడిని, పరాక్రమం గలవాడిని అని నేను సంతోషించుటలేదు. కార్యవంతుడనంచు గడపలేదు. అన్ని పనులు నేను దక్షతతో చేస్తాను అని చెప్పేసి కాలాన్ని వెళ్ళబుచ్చడం లేదు. నలుగురికి మెప్పుగానైన నడవలేదు. నలుగురికి మంచిగానైనా కూడా నేను నడవలేదు అంటున్నాడు. నళిన తలనేత్ర నిన్ను నే నమ్మినాను. ఓ పద్మపత్రముల వంటి కన్నులు కలిగినటువంటి ఓ స్వామి, నిన్ను నేను నమ్మాను అంటున్నాడు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా, అతిలోపులను భిక్షమడుగబోవుట రోత. ఎవరినైనా ఏదైనా భిక్షమునికి పోతే అతిలోపులను భిక్షమడుగబోవుట రోత అంటే పిసినారులు ఉంటారు చూడండి. ఆ అతిలోపులు అంటే పిసినారులు. మరి ఎవరికి కూడా భిక్షం అంటే కూడా వేయనటువంటి వాళ్ళు ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళ దగ్గరకు పోయి భిక్షమడుగబోవుట రోత, వాళ్ళ దగ్గరకు పోయి భిక్షం అడగడం అనేది రోత అంటే అసహ్యము అంటున్నాడు. తన ద్రవ్యమొక రెంట దాచరోత, తన దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా తీసుకుపోయి ఎవరి దగ్గరైనా ఇచ్చి, దాచవయ్యా అవసరమైతే తీసుకుంటాను అని చెప్పడం కూడా అసహ్యమేమో అని. అంటే ఒక రకంగా ఈ తన డబ్బు ఇతరులకు ఇచ్చి వాళ్ళ దగ్గర దానికి ఏదైనా వడ్డీ రూపంలో తీసుకోవడం అనేది రోత అని చెప్పడం అన్నమాట. ఇక్కడ గుణహీనుడకు వాని కొలువు కొల్చుట రోత. మరి గుణహీనుడైనటువంటి వాని దగ్గరకు వెళ్ళి కొలువు అంటే నౌకరీ చేయడం కూడా రోతేను అంటున్నాడు, అసహ్యమైనటిదేను. వరుల పంచల క్రింద నుండరోత. మరి ఈ ఇతరుల యొక్క పంచ దగ్గరికి పోయి ఉండడం కూడా రోతేను అంటున్నాడు. భాగ్యవంతులతోడ పంతమాడుట రోత. భాగ్యవంతుల అంటే ధనవంతులతో పంతానికి రావద్దు అంటారు కదా. పంతం అంటే తగు అన్నమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ. భాగ్యవంతులతోడ పంతమాడుట రోత. తగులాడడం కూడా తప్పేను, అది కూడా అసహ్యమేను అంటున్నాడు. గురిలేని బంధుల కూడా రోత. అంటే గురి అంటే నమ్మకము లేనటువంటి బంధువుల దగ్గరికి పోయి మరి వాళ్ళతో కలిసి ఉండడం కూడా అసహ్యమేను అంటున్నాడు. ఆదాయములు లేక అప్పు తీయుట రోత.
ఇచ్చే స్తోమత ఉంటేనే అప్పు చేయాలి అని కూడా చెప్పడం అన్నమాట ఇక్కడ. ఆదాయం లేదు, సంపాదన లేదు, పరుల దగ్గరికి పోయి అప్పు తీయుట, అప్పు అడగడం కూడా అసహ్యమేను. జరచోరుల గూడ చెమట చనుటనోత. జారులు చోరులు వాళ్ళతో కలిసి మరి తిరగడం కూడా రోతేను అంటున్నాడు. జారులు అంటే వ్యభిచారులు అని, చోరులు అంటే దొంగలు. వీళ్లతో కలిసి తిరగడం కూడా అసహ్యమేను. ఆదిలక్ష్మీ శని పంటునైతినయ్యా. ఓ ఆదిలక్ష్మికి ప్రభు అయినటువంటి ఓ స్వామి, నీ పంటు నైతినయ్యా, నీకు నేను సేవకున్నయ్యాను స్వామి అంటున్నాడు. ఇంక నిడబాపు జన్మం విధి ఎన్నరోత. అంటే ఈ చావు పుట్టుకులను నాకు తప్పించు మరి అని కూడా చెబుతున్నాడన్నమాట. ఈ విధానము, ఈ జనన మరణం విధానం అనేది ఉందే, దీనిని తలుచుకుంటేనే రోతపడుతుంది అని చెప్పడం అనమాట. పుట్టడం గిట్టడం అది. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. హరి ఓం తత్సత్.